ఆశాంతం మరో లోకంలో విహరించిన ఫీల్ వస్తుంది. కాసేపు అలా కష్టాలను మర్చిపోయి మనసును తేలిక చేస్తుంది. అలా తన గొంతుతో మ్యాజిక్స్ చేస్తూ నేషనల్ వైడ్లో బెస్ట్ సింగర్గా రాణిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందుతున్న మన వైజాగ్ తెలుగు అమ్మాయి, ఇండియన్ ఐడల్ ఫేమ్ షణ్ముఖ ప్రియ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు అంటారు, కానీ అలాంటి వారు ఉంటారో ఉండరో. బట్ షణ్ముఖ ప్రియ మాత్రం వర్షం పడుతున్న వానజల్లుల సవ్వడిలో, మనం నవ్వినప్పుడు ఆ కిలకిలలలో, గడియారం టిక్ టిక్ మని కొట్టుకుంటున్న సవ్వడిలో, గాజుల సవ్వడిలో, ఇలా ప్రతి కదలికలో సంగీతాన్ని ఆస్వాదిస్తుంది. సాంగ్ ఏ పిచ్లో ఉన్న షణ్ముఖ మాత్రం తన కాన్ఫిడెన్స్ను హై పిచ్లో పెట్టి ఆ పాటను పాడి దుమ్ము రేపుతుంది. తను పాడుతుంటే కంటి రెప్పలు ఆర్పకుండా చూస్తూనే ఉంటారు. వాహ్, ఈ అమ్మాయి అమృతం కానీ ఏమైనా తాగిందా, అంత తీయగా పాడుతుంది అనుకోని ఆడియన్స్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఆటల్లోనే అన్నీ నేర్చుకుంది. నాన్న వేరే పిల్లలకు సంగీతం నేర్పుతుంటే ఆ 3 ఏళ్ల వయసులోనే అటు ఇటు తిరుగుతూ స్వరాలతో పరుగులు పెట్టింది. నిండా 18 ఏళ్ళు నిన్నని ఆ అమ్మాయి ఎంత ఫ్లెక్సిబుల్ సింగర్ అంటే క్లాసిక్, వెస్ట్రన్, జాజ్, మెలోడీ, ఆపరేటిక్, క్లాసిక్ వెస్ట్రన్ ఫ్యూజన్, రాక్ స్టైల్, అరబిక్ యోడ్లింగ్, యాడ్లిప్స్, ఇలా ఏ స్టైల్లో అయినా ఎరగదీసేస్తుంది. షణ్ముఖ ప్రియ వైజాగ్కు చెందిన సంగీత కళాకారులు శ్రీనివాస్ కుమార్, రత్నమాలల ఒక్కగానొక్క కూతురు. నాన్న వీణ, వయోలిన్, కీబోర్డ్, గిటార్ లాంటి 5 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో మంచి ప్రావీణ్యులు. అమ్మ సంగీతంలో ఎంఏ చేశారు. వీరి సంగీత జ్ఞానంతో షణ్ముఖ ప్రియ కూడా తన 4 ఏళ్ల వయసులోనే పాటలు పాడడం మొదలుపెట్టింది. 5వ ఏట సరిగమప లిటిల్ ఛాంప్స్ 2008లో పార్టిసిపేట్ చేసింది. అలా సరిగమప నుంచి ఇండియన్ ఐడల్ దాకా సాగిన షణ్ముఖ ప్రియ 14 ఏళ్ల సాహితీ ప్రస్థానం రోజుకొక వైవిధ్యమైన పంథాలో సాగుతూ వచ్చింది. సింగింగ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, స్వరాలతో ఆడుకోవడం షణ్ముఖ ప్రియకు చిన్నప్పటి నుంచే వెన్నతో పెట్టిన విద్య. 3 ఏళ్ల వయసులో అలారంతో ఆడుకుంటూ అలారం మ్యూజిక్ నొటేషన్ను కరెక్ట్గా చెప్పేసి పేరెంట్స్ని అబ్బురపరిచింది. ఇక ఆ రోజు మొదలు ఇప్పటి వరకు షణ్ముఖ ప్రియ వెనక్కు తిరిగి చూసుకున్నదే లేదు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో పాడినా తను, ఏ రియాలిటీ షోలో మెరిసినా తన మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. తను పాడే పాటలో ఒక్క చోటైనా తన సొంత సంతకం చేయనిదే పాట ముగించదు షణ్ముఖ ప్రియ. సరిగమప, పాడుత తీగ, స్వరాభిషేకం, స్టార్ విజయ్, జూనియర్ సూపర్ స్టార్ తమిళ్, 2017లో హిందీ సరిగమప, ఇలా ఎన్నో రియాలిటీ షోస్లో తన గొంతుతో శ్రోతల హృదయాలు దోచుకుంది. పాడుతా తీయగాలో హూజ్ ద హీరో అనే సాంగ్తో గాన గంధర్వుడు ఎస్పి బాలు గారు తనను ముద్దు పెట్టుకునేలా చేసుకుంది. దాన్ని బట్టి చూసుకోండి తన గాన మాధుర్యం ఎలా ఉంటుందో. ఊహించుకోండి, తను పాడే ప్రతి పాటను ఓన్ చేసుకుని పాడుతుంది. తనకిష్టమైన చాక్లెట్స్ను ఎంత ఈజీగా తినేస్తూ ఉంటుందో, వైవిధ్యమైన పాటలన్నీ తనదైన శైలిలో అంత ఈజీగా పాడేస్తూ ఆడియన్స్కి తన గొంతుతో కమ్మటి టెక్చర్ ఇస్తుంది. సరిగమప హిందీ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో 190 కంట్రీస్లో టెలికాస్ట్ అవుతుంది. షణ్ముఖ ప్రియకు పాటలు పాడడం అంటే, పైగా ఎక్స్పెరిమెంటల్గా ఓన్ వేరియేషన్స్తో ఇలా పాడడం అంటే చాలా ఇష్టం. రోజుకొక కొత్త వేరియేషన్తో, కొత్త వాయిస్తో, మ్యూజిక్లో మ్యాజిక్ చేస్తూ. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నలు వేదికపై పాడుతూ ఉంటే చూసి నేను అలా పాడాలి అని గట్టిగా అనుకుందట. అందుకే అమ్మా నాన్నలనే సంగీత గురువులుగా మార్చుకొని జీవితాన్ని రాగయుక్తంగా నడుపుతోంది షణ్ముఖ ప్రియ. ఇండియాలో ప్రతి సింగర్కి ఉండే కళ ఇండియన్ ఐడల్లో పాడడం. 12 సీజన్స్లో కూడా ఫస్ట్ టైం పాడినప్పుడే గోల్డెన్ మైక్ రావడం అనేది షణ్ముఖ ప్రియకు మాత్రమే జరిగింది. ఇప్పడమే కాకుండా రెహమాన్ గారి చేత స్టార్ ఆఫ్ ఇండియా అని, ఫ్యూచర్ జాష్ రాక్ స్టార్ అని మెప్పు పొందారు షణ్ముఖ ప్రియ. అంతేకాకుండా ఫేమస్ బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్ సాంగ్ అతని ముందు పాడినప్పుడు అర్జున్ కపూర్ ఫిదా అయి షణ్ముఖ ప్రియ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. అంతెందుకు, మన సింగర్ మనో గారు నవ్వినప్పుడు ఆ నవ్వులో ఉన్న నొటేషన్స్ చెప్పి అందరి చేత వాహ్ అనిపించుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఇలా ఎందులో అయినా సై అంటూ పాటల ప్రపంచానికే యువరాణిగా రాణిస్తోంది షణ్ముఖ ప్రియ.
తన మ్యూజిక్ జర్నీ స్టార్టింగ్లోనే మిలమిల మెరిసిన అనే పాటకు కోటి గారి చేత శఖుముఖియా షణ్ముఖప్రియ అనే బిరుదు పొందింది. కొన్నిసార్లు షణ్ముఖప్రియ పాట పాడుతుంటే అచ్చంగా మైకేల్ జాక్సన్ పాడినట్టుగానే ఉంటుంది అని చాలామంది జడ్జెస్ ఎన్నోసార్లు షణ్ముఖప్రియను మెచ్చుకున్నారు. క్యాబినెట్ మినిస్టర్స్ అందరి ముందు 2017లో తన గొంతు వినిపించి దేశం నలుమూలలా తన గొంతుతో మంత్రముగ్ధుల్ని చేసింది షణ్ముఖప్రియ. ఇక షణ్ముఖప్రియ అంటే పాటల మాయాజలం చేసే అద్భుతమైన గాయనిగా ఇప్పటికే ఎందరో హృదయాలను గెలుచుకున్నారు. యోడ్లింగ్ అనే సంగీత ప్రక్రియలో కిషోర్ కుమార్ గారు ద ఓన్లీ ఎక్స్పర్ట్. అంటే ఇప్పుడు షణ్ముఖప్రియ ద నెక్స్ట్ కిషోర్ కుమార్ అని పేరు తెచ్చుకున్నారు. యోడ్లింగ్ అనేది అత్యంత కఠినమైన సంగీత ప్రక్రియ. అసాధ్యమైన ఈ ప్రక్రియను కాస్తో కూస్తో పాడగలిగేది అంటే పురుషులు మాత్రమే. తన అమ్మా నాన్నలే తనకు సంగీత గురువులని, వాళ్ళ ప్రోత్సాహమే తనకు శ్రీరామ రక్ష అని చెప్పుకునే షణ్ముఖప్రియ సునాయాసంగా మన చెవుల్లో తన గానామృతం నింపుతుంది. కానీ తెర వెనుక తన కష్టం, తన పట్టుదల అంతా ఇంత కాదు. ఒక రాగం పేరునే తన పేరుగా పెట్టినందుకు ఆ రాగానికే సార్థకత తెచ్చిన షణ్ముఖప్రియ ఎప్పుడు చూసినా ముఖంలో చెరగని చిరునవ్వు ఉంటుంది. ఒకలాంటి ఆత్మవిశ్వాసంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందరిలో కలిసిపోయి అందరినీ ప్రేమిస్తూ అందరి నుంచి నేర్చుకుంటూ సంగీత ప్రయాణం చేస్తుంది. తనకి వయస్సు చిన్నదే కానీ అనుభవం, వ్యక్తిత్వం మాత్రం ఉన్నతమైనవి. తనపై తనకున్న అపారమైన నమ్మకం, పట్టుదల, విజయకాంక్ష, దానికి తోడు తను పడే కష్టం అన్నీ కలిసి తనకు అడుగడుగునా విజయం వరింపజేస్తున్నాయి. ఇప్పుడు రాబోతున్న ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫైనల్లో షణ్ముఖప్రియ టైటిల్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి స్టాండింగ్ ఓవియేషన్ ఇస్తోంది మీ తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా రాణించాలి అనే షణ్ముఖప్రియ కళ వీలైనంత త్వరగా నెరవేరాలని కోరుకుందాం. తన మ్యూజిక్ జర్నీలో ఇంకా ఎన్నో మహోన్నత శిఖరాలను షణ్ముఖప్రియ చేరుకోవాలి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు తెలుగు ఇన్స్పిరేషనల్ హబ్. Share this video to all the music lovers and spread the love of music to all the corners.